అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ కర్రీ చేద్దాం. ఓకే, అందుకు కావాల్సినవి నేను టమాటా, ఆనియన్, కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి తీసుకున్నాను. వీటిని ముందుగా మనము స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిని మనము ఇందులో వేసి లైట్గా ఫ్రై చేయాలి. అన్నిటిని ఫ్రై చేద్దాం కొద్దిసేపు. ఓకే, ఫ్రై అయిపోయి చాలు. దీన్ని మనం కొద్దిగా చల్లార్చి మిక్సీ పెడదాం. ఓకే, ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకుందాం. ఎగ్ నేను ఇలానే వేస్తున్నాను, మా పాప లోపలివి తిందు, అందుకని లోపల తినేవాళ్ళు ఘాట్లు పెట్టుకుని వేసుకుంటే లోపలికి ఈ ఉప్పు పసుపు పోయి బాగా టేస్ట్గా ఉంటుంది. ఓకే, చూడండి, రెండు ఉంటాయి కాబట్టి నేను పించ్ ఆఫ్ సాల్ట్, పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ వేస్తున్నాను. వీటిని కొంచెం వేయించుకుందాం, బాగుంటుంది. ఓకే, ఎగ్స్ ఇలా వేగుతుంటాయి. మనం ఈలోపు ఇక్కడ ఇందులో మనం ఏమేమి వేస్తున్నామో చూద్దాం. చూడండి, మనం ఫ్రై చేసినటువంటి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా ఫైన్గా మనం నీట్గా పేస్ట్ చేసుకుంటాం. అందులోకి కారం, ధనియా పౌడర్, పసుపు, గరం మసాలా పౌడర్, సాల్ట్ వేయాలి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎగ్స్ కొద్దిగా వేగనిద్దాం. చూడండి, ఎగ్ చాలా నీట్గా ఫ్రై అయిపోయింది, తీసేసుకుందాం. ఇప్పుడు మనం అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ తగినంత వేసుకోండి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయిల్ ఎక్కువ వాడుకునే వాళ్ళు ఎక్కువ వాడుకోవచ్చు, తక్కువ కావాలనుకోండి తక్కువ వేసుకోవచ్చు. ఇందులో మనం ముందుగా కరివేపాకు వేసుకుంటాం. ఆ తర్వాత ఓకే, మసాలా బాగా ఫ్రై అవ్వాలి. పచ్చి వాసన పోయేది. ఇది ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసేస్తాం. బాగా కలుపుకోవాలి. కలుపుకునేదే ఇక్కడ నేనైతే ఆయిల్ తక్కువ వేసాను, కొంచెం తక్కువ తినే అలవాటు కాబట్టి ఆయిల్ ఎక్కువ కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం కొన్ని వాటర్ వేసుకున్నాం. కూరని ఇప్పుడు బాగా ఉడకనిద్దాం. ఓకే, ఇప్పుడు మనం కర్రీని కొంచెం ఉడకనిద్దాం. ఓకే, కర్రీ బాగా ఉడికింది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి, అలాగే వేయించి ఉంచుకున్న ఎగ్స్ వేసేసి కూర రెస్టారెంట్ స్టైల్లోని కోడిగుడ్డు కూర రెడీ. ఓకే, ఇప్పుడు కర్రీని సర్వ్ చేసుకుందాం. ఓకే, కర్రీ రెడీ. ఓకే, ఇలాగే చేసుకోండి రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కర్రీ. తినండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నా విజయ తెలుగు ఛానల్ని
మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి మీకు నచ్చితే. నమస్కారం.